అదిగో గ్రామ గంట మోగుతూనే ఉంది. మోగడానికి సమయం రానే వచ్చేసింది. స్థానికంలో కదలిక. ఎన్నికల నిర్వహణకు సర్కారు కసరత్తు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. సెప్టెంబర్ 6న ముసాయిదా ఓటరు జాబితా, 7 నుంచి 13 వరకు అభ్యంతరాల స్వీకరణ, 21న వార్డుల వారీగా తుది జాబితా. అలర్ట్ అయిన ఆశావాదులు, దసరా వరకు ఎన్నికలు వచ్చేస్తుంది. 7 నెలలుగా వేచి చూస్తున్న తరుణం దగ్గరికి రానే వచ్చేసింది. ఆలస్యమైన సరికొత్త ఆశలతో దూసుకొస్తుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కారు సర్వం సిద్ధం చేసింది. జనవరి 31తో సర్పంచ్ల పదవీకాలం పూర్తి కాగా 7 నెలలుగా ప్రత్యేక అధికారుల పాలనలోనే నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కారు పంచాయతీ ఎన్నికలపై తాజాగా కసరత్తు ప్రారంభించింది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 6న వార్డుల వారీగా ముసాయిదా ఓటర్ జాబితాను ప్రచురించనున్నారు. ఈ జాబితాపై సెప్టెంబర్ 7 నుంచి 13 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. 9, 10 తేదీల్లో రాజకీయ పార్టీల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 21న వార్డుల వారీగా తుది జాబితా ప్రచురించనున్నారు. ఈ మేరకు ఓటర్ జాబితా తయారీపై ఈ నెల 29న కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించనుంది. జీపీ ఎన్నికలపై కదలిక రావడంతో ఆశావాదుల్లో ఆశలు వెదజల్లుతూ గ్రామాల్లో తమ వంతు సహకారం మేమున్నామంటూ ముందు మేమంటూ సై అంటూ సై మేము మీతో పాటు అంటూ గ్రామ పంచాయతీ ప్రజాపాలనలోనే బాగుంటుందని, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్న కాలం రానే వచ్చేసింది. గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల కోసం ముందుండేది గ్రామ సర్పంచ్. అందుకే గ్రామ సర్పంచ్ ఏ మీటింగ్ ఏర్పరిచినా మొదటిగా గ్రామంలో సర్పంచ్తోనే ప్రారంభమై సర్పంచ్తోనే ముగుస్తుంది. అక్కడ ఉన్నటువంటి సభ స్థలంలో, గ్రామ పంచాయతీ సభల్లో మొదటిగా గౌరవం సర్పంచ్కి లభిస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని చూస్తూ యువకులు రాజకీయాల్లోకి రావాలని బాగా కోరుకుంటున్నారు. 90% యువత రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఉన్నటువంటి ఉన్నతమైన చదువులు చదువుకొని విద్యా అర్హతలు అన్నీ ఉన్నా కూడా ఉద్యోగం రాని పరిస్థితుల్లో నిరుద్యోగుల్లాగానే మిగిలిపోయి ఇంట్లోనే కూర్చుంటూ చదువుకుంటూ తన నిరక్షరమైన సమయం చదువు కోసం వేచి చూస్తున్నటువంటి అనేక మంది యువకులు ఆలోచన శక్తితోని తమ వంతు సహకారం గ్రామాల్లో ఉంచాలని నేడు యువత కూడా రాజకీయాల్లోకి వస్తున్న సందర్భం రానే వచ్చేసింది. చూడండి మిత్రులారా, 2024 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 70% మంది యువకులే ఎక్కువ ఉంటారు. అందులో 40% మంది ఎక్కువ యువతలే, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, అందరూ యువకులే 40% గెలవబోతున్నారు. మిత్రులారా, ఆలోచించి దయచేసి విద్యావంతులని ఎన్నుకోండి, గ్రామాలను పెంచుకోండి. గ్రామాల్లో ఉన్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు, వారి వద్ద ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని గ్రామంపై ఉంచాలని, ఒక ఉన్నతమైన ఆలోచన శక్తి కలిగి ఉన్నటువంటి నాయకుడిని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వరంగల్ యూత్ పాలిటిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.